నార్మల్గా ఇలా కలిపితే ఆ టేస్ట్ రాదు, ఇలా రావాలి. ఇలా కలపాలి. అన్నం కూడా పుల్లుగా ఉండాలి. ఇంత త్వరగా ఏందో 5 నిమిషాలలో అయిపోయింది. తిందామా? తిను ఫస్ట్ నీకే. ఎంగ తినద్దమ్మా. 4 వెల్లుల్లిపాయలు ఇవి గిల్లుకొని పెట్టుకుని దంచుకోవాలి. ఇగో కొంచెం ఉప్పు వేసుకోవాలి, మంచిగా చిల్లకుంటా బాగా మెదుగుద్ది. సరసది కొద్దిగా ఇగో ఒక చెంచాడు జీలకర్ర, ఇది కూడా దంచాలని. ఇంత మెత్తగా జాలత్తాం ఇది వెల్లుల్లిపాయ. ఈ మాదిరి మెత్తగా ఇట్లా నూరుకోవాలి. చూడు ఎంత బాగా నూరింది, రోటి ఎంట పడ. కారం వేస్తున్నావు అత్తమ్మ ఇప్పుడు. ఇంకా నూరు. ఏందో ట్రిక్ ఇది. ట్రిక్కే నూరు. 2 చెంచాల కారం. వెల్లుల్లిపాయలు మెత్తగా దంచినాక కారం వేసింది. అసలు నార్మల్గా అయితే మనం వేరేలా చేస్తావు అత్తమ్మ, ఇది నువ్వు నాకు ఇది దంచినాక ఇప్పుడు ఐడియా వచ్చింది. 5 కేజీల చికెన్ పచ్చడితో మన పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పటికైతే 5 నెలలు అవుతుంది. ఇప్పటికి రోజుకి మనం 50 నుంచి 100 కిలోల పచ్చళ్ళు పెడుతున్నాం. అత్తమ్మ ఈ రోజు అయితే చికెన్ పచ్చడి పెడుతుంది, ఇంకో పొయ్యి మీద బోటి ఉడుకుతుంది. ఈ 2 పొయ్యిలు బిజీగా ఉన్నాయి. పక్కన మాత్రం మటన్, ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నాం. ఈ 2 అయిపోగానే మళ్ళీ మటన్ చేయాలి. ఇంకా వీటికి సంబంధించిన అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఏ రోజు జరుగుతున్న పచ్చళ్ళకి ఆ రోజు మాత్రం మన మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ టేస్ట్ అట్లా ఉంటది. క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కాబట్టి అంత సూపర్ గా ఉంటుంది. ఇంకా మనం ప్లెయిన్ కారం, మసాలా కారం స్టార్ట్ చేసినాక రోజు మిరపకాయల ఫుల్ పని ఉంటుంది. తొడమలు తీసుకొని ఎండబెట్టుకొని మనం కొట్టించుకోవడం అదంతా ఇంకో అయితే నేనైతే ప్యాకింగ్ రూమ్ లో పెద్ద పనే చేస్తున్నాయి. అలా అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, స్నాక్స్, స్వీట్స్, కారం పళ్ళు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది, వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇది కూడా అయిపోయింది అత్తమ్మ దంచడం. కళాయి బాగా వేడైంది. పావు నూనె. ఇది మంచిగా వచ్చింది అత్తమ్మ వెల్లుల్లి ముద్ద. అట్లా రావాలి. ఇగో ఒక చెంచాడంతా జీలకర్ర పోపులా, ఒక 2-3 వట్టిమిర్చి, ఆవాలు ఒక చిటికెడు, అన్ని కలుపుకున్న పోపు గింజలు ఒక చెంచా. ఎప్పుడు మేము పొడి కారం పెట్టుకునే వాళ్ళం. ఇలా ముద్ద వేసి పెట్టిన టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఇంకా ఇగో 2 రెబ్బల కరివేపాకు, ఇగో తాలింపు గింజలు అన్ని మంచిగా ఎర్రగా పండుగ అయినాక ఒక్క చిటికెడంతా పసుపు. వెల్లుల్లిపాయ ముద్ద అయినా అసలు భలే ఉంది, ముద్దుగా చూడ్డానికి ఎర్రగా. వేడి వేడి అన్నం వండుకొని అసలు ఏ కూర పనికిరాదు, ఇది వేసుకొని తినాలి. ఇట్లా తిను. నేను అన్నం తీసుకొస్తుండే అత్తమ్మ కలిపేసి. అత్తమ్మ ఇందులో కలుపుకొని తింటా నేను. నార్మల్గా ఇలా కలిపితే ఆ టేస్ట్ రాదు, ఇలా రావాలి. ఇలా కలపాలి. అన్నం కూడా పుల్లుగా ఉండాలి. ఇంత త్వరగా ఏందో 5 నిమిషాలలో అయిపోయింది. తిందామా? తిను ఫస్ట్ నీకే. ఎంగ తినద్దమ్మా.